కనకాల శ్యామ్ కుర్మ బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు. ఈరోజు ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నో పర్మిషన్లు లేనటువంటి కాలేజీలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఈ హైదరాబాద్ కేంద్రంగా ఇంటర్మీడియట్ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఎన్నో విధాలుగా వాళ్ళకి ఎటువంటి అనుమతులు ఉన్నాయి. ఒక్క అనుమతి ఉంటుంది, 10 కాలేజీలు నడిపిస్తారు. అసలు హాస్టల్ అనేది కూడా అన్అఫీషియల్. దీనికి ఇటు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఎవరు కూడా వాళ్ళపైన ఉక్కుపాదం మోపట్లేరు. నిన్న మొన్న చైతన్య కాలేజీలు కానీ ఇటు గాయత్రి ఎస్ఆర్ కాలేజీలు కానీ ఇటు నారాయణ కాలేజీలు కానీ ఇటు రెజొనెన్స్ కాలేజీలు కానీ వీళ్ళు కూడా ఎటువంటి అనుమతులు లేకుండా కాలేజీలకు ఉండేటువంటి అనుమతులు 10 అయితే 100 కాలేజీలు నడపడం. ఇందులో వాళ్ళపైన పిల్లలపైన చాలా విధంగా మానసిక ఒత్తిడి గురి చేయడం, వాళ్ళు ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడం, ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనల గురించి కూడా ప్రశ్నించినటువంటి పాలపైన కూడా మేనేజ్మెంట్లు దాడులు చేస్తున్నాయి. బిడ్డ, ఈ దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ ఈ దాడులుగా నిజమైతే మీ పైన ఏ విధమైన చర్యలు తీసుకోవాల్సింది, ఒకవేళ ప్రభుత్వం తీసుకోకపోతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు కూడా వచ్చి మిమ్మల్ని ముట్టడిస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. మాదాపూర్లో ఉన్నటువంటి రెజొనెన్స్ కాలేజీ యాజమాన్యం అంతా కూడా పర్మిషన్స్ లేకుండా దాదాపు 1-2 పర్మిషన్స్ తోటి నెంబర్ ఆఫ్ కాలేజెస్ని నడపడం అనేది ఇది చాలా చట్టరీత్యంగా కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ సిస్టంలో ఇది కరెక్ట్ పాలసీ కాదని చెప్పేసి ఈ మీడియా ద్వారా మేమందరం కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని ఒక మీడియా అనేది ప్రజలకు అదేవిధంగా యంత్రాంగానికి మధ్యస్థుగా పనిచేసినటువంటి ఈ యొక్క ఈ మీడియాని ప్రశ్నిస్తే మీరందరూ కూడా వాళ్ళపైన చేసుకోవడం అనేది చాలా దౌర్భాగ్య స్థితి. ఇది ఈరోజు ఎక్కడ ఈ కాలేజెస్ అన్నీ కూడా ఎక్కడ వెళ్ళిపోతున్నాయి, ఎక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది విషయానికి మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరిపైనైతే చేసుకోవడం జరిగిందో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పి ఎక్కడ మీడియా వాళ్ళు వచ్చినా మీరు సమాధానాలు చెప్పకుండా వాళ్ళపైన చేసుకోవడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఎక్కడ ఏం జరిగినా కూడా దీనిపైన కూడా మేమందరం కూడా కుల సంఘాలు కానీ బీసీ సంఘాలు కానీ బహుజన సంఘాలు అందరం కూడా ఏకమయ్యి ఖచ్చితంగా ప్రభుత్వం వీటిపైన కూడా నిర్ణయం తీసుకోకపోతే డెఫినెట్గా మేమందరం కూడా ఏకమై కాలేజీలకి ఎక్కడికక్కడ ధర్నాలు చేసేసి మేమందరం కూడా నిర్ణయాలు తీసుకునే పరిస్థితికి వరకు రాకుండా మీరు ఖచ్చితంగా ఆ సమస్యను పరిష్కరించి మీడియా వాళ్ళకి ఎప్పటికప్పుడు మీరు సమాధానం చెప్పే విధంగా ఉండాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా మేమందరం కూడా హెచ్చరిస్తూ ఉన్నాం.